హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్తో సెంచరీ కొట్టినప్పటికీ ఫీల్డింగ్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన 3 క్యాచ్లను జారవిడిచి జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ తప్పిదాలు మ్యాచ్పై ప్రభావితం చేయడంతో అతడిపై క్రీడా విశ్లేషకులు అలానే అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో జైస్వాల్ ఈ తప్పిదాలు చేశాడు. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తూ అతడు ఏకంగా 3 సులువైన క్యాచ్లను నేలపాలు చేశాడు. దురదృష్టవశాత్తు ఈ 3 క్యాచ్లు కూడా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనే రావడం గమనార్హం. ఇక మ్యాచ్ రెండో రోజు ఒలిపోఫ్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ రెండో స్లిప్లో జారవిడ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పోప్ సెంచరీతో చెలరేగి ఇంగ్లాండ్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇక మూడో రోజు ఆటలో మరో ప్రమాదకరమైన బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీకి చేరువలో 82 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్లోనే మరో సులువైన క్యాచ్ ఇచ్చాడు. 4వ స్లిప్లో ఉన్న జైస్వాల్ ఈసారి కూడా ఆ క్యాచ్ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇవే కాకుండా మరో క్యాచ్ను కూడా జైస్వాల్ బుమ్రా బౌలింగ్లోనే వదిలేశాడు. దీంతో ఒకే ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్లో 3 సార్లు లైఫ్ ఇచ్చిన ఫీల్డర్గా జైస్వాల్ నిలిచాడు. ఇక సహచర ఫీల్డర్ల నుంచి సహకారం లభించకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా మైదానంలో తీవ్ర నిరాశకు గురయ్యాడు. జైస్వాల్ క్యాచ్ జారవేసిన ప్రతిసారి అతను తన అసహనాన్ని దాచుకోలేకపోయాడు. కెప్టెన్ శుభం గిల్ కూడా జైస్వాల్ ఫీల్డింగ్ తప్పిదాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాదు, డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ తప్పిదాలను చూసి కోపంతో టేబుల్పై కొట్టినట్లు సమాచారం. అంతేకాదు, భారత ఫీల్డింగ్ వైఫల్యంపై ముఖ్యంగా జైస్వాల్ తప్పిదాలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఫీల్డర్కు ఎలాంటి పథకాలు ఇవ్వకూడదు. జైస్వాల్ మంచి ఫీల్డరే, అయినా ఈసారి ఏమీ పట్టుకోలేకపోయాడు. ఇక మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో భారత ఫీల్డర్లు 6 క్యాచ్లను వదిలేశారు. బ్యాటింగ్లో హీరోగా నిలిచిన యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్లో మాత్రం జీరోగా మారిపోయాడు. ఈ వదిలేసిన క్యాచ్లు మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, కీలక సమయాల్లో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జట్టు జాగ్రత్త పడాలని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. ఇక జైస్వాల్ క్యాచ్ వదిలిన వెంటనే కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాయి. అక్కడ కూర్చున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అసహనాన్ని ఆపుకోలేకపోయాడు. కోపంతో తన ముందున్న డెస్క్ టాప్ పై బలంగా కొట్టాడు. కీలక సమయంలో ఫీల్డర్ల వైఫల్యం జట్టును ఎంతగా దెబ్బతీస్తుందో గంభీర్ ప్రతిచర్య స్పష్టం చేసింది. ఆయన ముఖంలో ఆగ్రహం, నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనిపించాయి. మరి ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.